పా దేవుడా, ఏమి తింటున్నప్పుతా ఉంది కాళ్ళెంత. ఆ నేత్ర ఏం చేస్తా ఉందా ఏమో, దాన్నే పిలుస్తానుండు. ఓయ్ నేత్ర, నేత్రమ్మా. అయ్యో పెద్దం పిలుస్తుంది, ఏం పని చెప్తుందో ఏమో. చెప్పేద్దామా, రాయడా దగ్గరికి. ఏం పెద్దమ్మా? కాలెంత నొప్పు మనే, కాలు పిసుకుతావా? అవునా, సరే పెద్దమ్మా పిసుకుతాను. అవిటికే మీ అవ్వ మీ తాత ఏమన్నా వస్తే చాలు వాళ్ళకి చెప్పదు అమిటిక. ఓ భలే ఉండవు నువ్వు. లేదు పెద్దమ్మా, చెప్పలేదు నేను. ఏమో ఇప్పొద్దు కోడలింటికి పోయిండారు, ఈడే సస్తారు ఆడిపోయాక వెళ్దా వాళ్ళకి. యారు పెద్దమ్మ అట్లు చెప్తావు? ఇది తాత ఇల్లు తానే, తాత ఈడ ఉంటాడు, అవ్వను ఈడ ఉంటుంది, వాళ్ళు ఆడిపోవాలా? మూసుకొని నీ పని చూడి నువ్వు. ఏం నీ పెద్దోడు చిన్నోడు ఏం మర్యాద లేదు నీకే, ఎట్లా మాట్లాడుతుంది చూడు ఇప్పుడే. యాలిపోవాలంటే చేసి మాక పెడతారా కూతురుకే? కొడుకుతానే పెట్టేది, ఆడేపోవాలా? ఓహో, నువ్వు ఇట్లా ఆడేదానికే మీ అప్ప మీ అమ్మని విడిచిపోయిండేది. ఇంకా ఏమే మాట్లాడతావా నువ్వంతు. మనం చూస్తే నీకు అయ్యదు, నేనేం చేసిండను పెద్దమ్మ. మా అప్ప మా అమ్మ ఇచ్చిపోతే నేనేం చేస్తుంది పెద్దమ్మ? నన్ను అంపియాలతానే, అంపకుండా ఇట్లంతా మాట్లాడితే ఎట్లా పెద్దమ్మ? నిన్ని అప్పొద్దే అంపిస్తా ఉంటుంది. మా అప్పు ఉండాడే లోపల నా కొడుకు. అయ్యే ఉన్నీడమ్మా, బిడ్డ పాపమ ఏడిపోతుంది, అది తినేదంట్లో తింటుందే ఉంటుంది ఇడి. అట్లా వాన్ చూస్తేనే నాకు మండుకోపోతుంది. ఏమి అట్లా ఏమిటికానా వస్తావు నువ్వు? ఏడోది ఇంకా వాళ్ళు వస్తారు, ఇంకా మాటలు ముంచి ఏడుస్తుంది అనుకొని. ముయ్యి నోరు ఆయా, పాత్రలు కడుగుతావా? కడుగుని పెద్దమ్మ. బట్టలు ఉతికిండవుతానే? ఉతికిండను, ఎండలేదు నాకు, అద్ద పైన ఉంది, నాకు ఎడిపించదు. బట్టలు ఏం పెట్టాలా, నేను పెడతాను ఇడి. ఏ కాలు కడుక్కొనిరా, అట్లే రావద్దు నువ్వు ఇంటికి. ఏవో వస్తా ఉంది, ఇదంతా చెప్పం కూకొనొద్దు దాని దగ్గర. పో ఆటాడిపో దాని దగ్గర. యాలే ఇట్లు కూకొని ఉండవా? అయ్యో పోము, పొద్దునిక పని చేసి సాలైపోయా. అవునా, సరే. ఆ నేత్ర ఎందా? అది బిడ్డ దగ్గర ఆట ఆడుకొని ఉంది. సరే తాగేకి నీళ్ళు ఎత్తుకోరా పొమ్మ. అయ్యో నేత్ర రామ్మా, అవ్వా తాత వచ్చిండారు, నీళ్ళు ఎత్తుకొనిరా. ఏ ఉండే ఎత్తుకో, అదంతా పని చెప్పాలి ఆడపిట్ల, అదంతా నేరేలా. యాల్ సావిత్రి వాళ్ళకేం బాగలేదేమి? ఏమోనా, కాలెంత నొప్పుతా ఉందను. అవునా, మాత్రం తీసుకొని వస్తున్నా అట్లయితే. తీసుకొని రాను. అవ్వా తీసుకో. సరేమ్మా, నేను కొంచెం పనుకుంటాను, నన్ను లేపియద్దు ఇప్పుడే చెప్తా ఉండు. ఏం పొద్దున ఇంకా పని చేసి సాలైపోయింది నాకంత. పనుకుంటాను. ఆమెకి సావిత్రి అన్ని లేపియదు ఆమెకి. ఏముంటే నువ్వే చేసుకో. ఇంకా తినేకేం తెచ్చిండవా? అయ్యో ఏం లేదమ్మో, అదేమి ఇస్తుంది పిస్నారం ఉండాలి. అది మీ మామ తినేకి తెచ్చిండే, నేనే ఎత్తుకొని రాలేదు. వెతుకొని వస్తే ఇది పీక్కుంటుందనేసి అడే పెట్టేసి వచ్చిండానా. ఏమే పోయిసి అట్లే ఆట ఆడుకొని పోయిసి అట్లే తినుకొని వచ్చిడి, సరేనా? మీ మామను ఉండాడు ఇంట్లోనే, తినుకొని వచ్చిడి, సరే? అట్లయితే నేను ఇప్పుడే పోయిసేస్తానవా? అవును, పొద్దున్న ఇంకా ఎవరు పని చేసింది? పెద్దమ్మనే ఎంత పని చేసుకొని నేను ఆ బిడ్డ జట్లా ఆట ఆడుకొని ఉంటుంది. దీంట్లోనే తెలుస్తుంది ఇది ఎవరు చేసి అనేసి. చిన్న బిడ్డలు దేవుడు తెలిసిన, సుళ్ళంత చెప్పకూడదు, నిజం చెప్పు. అంటే నేను చేసిందవా? నాకు అప్పుడే నాకు తెలుసే. సరే నువ్వు పోయి సచ్చిడిపో, అది పనిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పోయి సచ్చిడిపో వదిలేసేపటికి. సరే పైసేస్తానండు. చూస్తా నీ కూతురు బుద్ధి ఎట్లుంది అనేసి. దానికి ఆలో ఇట్లా పొప్ప ఎవరు లేదులే, ఇట్లా ఈ ముండ ఇట్లా సచ్చేది అది ఏమో ఈ ముందుకి పొమ్మ. యమునా యమునా, అమ్మా రామ్మో రా, ఎన్నాళ్ళయ్యా నేను చూసి. రా కూకమ్మా, టీ పెట్టుకొని వస్తున్నా, కాఫీ పెట్టుకొని వస్తున్నా, కూకరా. అయ్యో కాఫీ ఆమెకి తాగుతాను. ఎందా నీ మొగుడు? అయ్యో పనుకుపోయిండారమ్మ, డ్రైవింగ్ పోతారు కదా, పనుకుపోయిండారు. ఇంకా వచ్చేదే 11 గంటలు అవుతుంది వచ్చేప్పటికి. అవునా, సరే. ఎందా బిడ్డలంతా ఆడిపోయిరే? అయ్యో అట్లా ఆడుకొని ఉంటారు. రా ఫస్ట్ కూకరా నువ్వు. ఏమమ్మా అప్రూవ్గా వచ్చేసిండావు? కూతురు ఇప్పుడు నేను పైన ఇంట్లో ఉంటావో వచ్చాక వెళ్దేమే నీకే? అయ్యో చెప్పేదానికి ఇద్దరుండారు మగబిడ్లు, ఏమిటికమ్మా ప్రయోజనమా? ఏమిటికి లేదు. ఇంత వయసు అయితేను నేనే దుడియాలా, నేనే తినాలా.
నువ్వు చెప్తావు రానిసి ఆ పని పట్లంతా ఇడిసి వస్తే అంతే ఆమెడికి నువ్వే వచ్చేది. అయ్యో నాకు ఈ పని ఉంటుందమ్మా, ఏమి పని పొద్దునే లేస్తే పని కొనే వరకు ఉండిందే పని అంతా. అదిడి ఆ ముసలిది వస్తా ఉంటుందా మీ అత్త? వస్తుంది, దానికేమి పెద్దరం ఏమీ లేదు చూడి దానికి. ఇంకా సైలేదు చూడి అమ్ముండా అంకొయి సైతం ఎట్లుంది చూడి గుండకలు ఉన్నట్లుందమ్మా, గుడు 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 అనుకొని వస్తుంది. ఇంకా దప్పం అయితేనే ఉంది, సన్నమే అయితలేదు మీ అత్త. అయ్యో దానికేం పెద్దరం లేదురా లోపరముండికి. ఏం దానికి వచ్చిండదు పొద్దు లోపరముండా అది ఏం వస్తుంది అట్లే, ఏమి వచ్చేలేదేమో ఈడుల్ని పెట్టుకొని. ఇల్లు ఎంత దూరం ఉంది, వచ్చేనే లేదు, ఎప్పుడో ఒకసారి వచ్చేది అది. మా మామ మాత్రం వస్తాడు చూడి, పొద్దునేనే వస్తాడో సాయంకాలం వస్తాడో, 2 పొత్తులు వస్తాడో, అది వచ్చేలేదు. ఎప్పుడో కిత ఏమో జ్ఞానమో దానికి వచ్చినట్లు వస్తుంది అంతే. నా మొగుడు ఉండాడే చిత్రంగా నా కొడుకు, పోయేటప్పుడెల్లా అంత ఇంత ఇచ్చేసి వస్తాడో దానికి. ఇంకా బాడక కాసులు వస్తుంది, ఇంకేం దానికి. మీ మామది మీ అత్తదే సరేమ్మా, బాగుండారు ఇద్దరును. బాడ కాసులు వస్తుంది, అప్పించిన కాసులు వస్తుంది, ఇప్పుడు కొడుకును అంత ఇంత ఇస్తాడు, వాళ్ళతే పర్వాలేదు. నేనే ఇట్లా ఆడుకొని తినుకొని ఉండను చూడి. నీకేం కొడుకులేదమ్మా? 2 కొడుకులు ఉండరు, అడుగు వన్నే. ఏం చేస్తా ఉన్నాడు పెద్దోడు చిన్నోడు ఎందురునా? అయ్యో ఎంత అడిగితేనే 1 రూపాయి ఇచ్చలేదు లోపరమున్న నా కొడుకులు. పెద్దోడు అంటూ ఇడి పనికే పోయలేదు వాడు చిన్నోడు ఉండాడే పనికి పోతాడు, మనకు వచ్చిన సంబలం ఎంత వాడే ఖర్చు చేసుకొని ఇస్తాడు, ఇంటికి 1 రూపాయి ఇచ్చేదిలే. అది ఏమప్పమ్మ, ఏమన్నా చేసుకోండా. 2 మగబిడ్లు పెట్టుకొని ఇంకేం చెప్పాలా చెప్పు నీకు. అతిడి నీ మొగుడు నీ మాట వింటా ఉండడా? నువ్వు నిమ్మకాయ తెచ్చిస్తావంటే తానే తెచ్చిస్తావు నువ్వు, దానికే వచ్చిందే నీ పొద్దు. తెచ్చిండవు అట్లయితే? తెచ్చిండాను. తలకట్లే ఉజ్జిడి, తలకి మామిడికి కడుపుకి సేర్పియాల దాన్ని. సేర్పిస్తే నా మాట వింటాడు కదా, 100% వింటాడు చూడి. తలకొచ్చేసి కడుపుకేసిస్తే నీ మాట ఎన్నేది వాడు చూసుకొని ఉండు. అట్లే మా మామకి చెప్పింటిని కదా, అది ఇంకొక సతి. ఇప్పుడు ఫస్ట్ నీ మొగుడికి చేసుకొని వచ్చిండాను సరేనా? ఫస్ట్ నీ మొగుడు దయ్యింది, ఆమెడికి మీ మామకి తీసుకొని వస్తాను సరే? అట్లయితే ఈ లోపల నా కొడుకు మూల కూకొనాల చూడు, అట్లా సై నువ్వు కూకంటాడు. ఇదంతా నీదే చూసుకొని ఉండు ఆమెడిక. ఇదంతా నేను ఇన్నిండే స్టోరీ, రియల్ స్టోరీ. ఇది మాట మంత్ర, ఇదంతా రియల్లో ఫేకో నాకు తెలీదు, అంత తెలియదు నాకు. అయితే కానీ ఇది నేను చూసిండాను అంటే మా మామకి అట్లంతా చేసిండారు, దానికే తెలుసును. దానికోసము వీడియో చేస్తున్నాను, ఎవరో తప్పుగా అనుకోనండి. ఏమి 1 రూపాయి ఇచ్చేది నా చేతికి సంబళం వస్తే, 1 రూపాయి ఇచ్చలేదు. ఇప్పుడు తెచ్చిండాను కదా, దాన్ని చేయి నువ్వు. నీ మాట ఎనుకొని కుక్క పడి ఇట్లా పడి ఉండాలా చూడి, అట్లే చేస్తాను. అట్లే మా మామకి చెప్పిండా చూడు ఇప్పుడే. మా మామ నేను అంటే అనాలా, అంటే అనాలా, అట్లా చేసుకోరా. ఇదంతా మా అత్తకు తెలిస్తే ఏం చేసేదమ్మా? అయ్యా డుమ్మిని డుమ్మని ఇస్తాము ఉండు. ఏమో చూడి, ఫస్ట్ నా మొగుడికేస్తాను, ఆమెడికి మా మామకి తీసుకొని రా. ఏం బాడ్ క్లాస్ ఎంత వస్తుంది, 1 రూపాయి ఇచ్చలేదు మొండా కొడుకులు వీళ్ళంతా. ఇదెంత ఈ ఇల్లు ఆ ఇల్లు, ఆ బాడకు వస్తా ఉంది కదా ఆ ఇల్లు, ఎంత నా పేర్లే రాసుకుంటాను చూసుకొని ఉండు. నా మా అమ్మకి చెప్తాను నా పేర్లోనే రాయాలనేసి, అట్లే చేపించుకుంటాను చూసుకొని ఉండు. నా మొగుడుంటే అట్లెంత చేసలేదు, నా మొగుడే లేకపోతే ఎంద్ర చేస్తాడు నాకే. ఇంకా 4 ఎకరాలు ఉంది జమీను, అది నా కొడుకు పేర్లా రాపిస్తుంది. ఏమో చెయ్యి హుషారు. ఫస్ట్ ఇంకొక సతి వచ్చేటప్పుడు నీ మామకి తీసుకొని వస్తాను, ఆమెకి మీ అత్తకి తీసుకొని వస్తాను ఉండు. అత్త నేత్ర ఎప్పుడమ్మా వస్తే? అయిపోతుంది నేను లే యమునా, అయిపోతుంది పోవే. నేను ఈ బిడ్డ పోయి చెప్తుంది వాటి అత్తెగరా అవుతేగరా, నువ్వు గంట ముట్టు కట్టుకుపోతాం. అత్త నేను ఇప్పుడే వచ్చింది మామెందా. ఇప్పుడే వచ్చింది నువ్వా? ఇప్పుడే వచ్చింది నేను. అవ్వా తాత పత్తి నచ్చిండే కదా, నువ్వు రావాలతానే ఇప్పుడు వచ్చిండవు. అది ఇంట్లో ఉంటుంది అత్త, నేను రాలేదు. అవ్వే చెప్పింది పోయిస్రా పో, మామ తినేకెంత తెచ్చిండాడు, నీకు ఆడపెట్టిండాడు అనే దానికి వచ్చి తినేక ఇస్తాన్రా. ఈ అవ్వాల మూత ఇట్లా పెట్టుకొని అనుకొని అయ్యోకి కాఫీ లేదు దానికి, రా కాఫీ పెడతానట్లే, రా నువ్వు తాకు. అబ్బా దేవుడా, ఈ బిడ్డ ఏం వినిపించుకోలేదు, వినిపించుకొని నింటే అంతే నా కథ అయిపోదు. ఈ బిడ్డ దగ్గరే వీడి తాతది ఎంటుకలు గోర్లెంత, ఈ బిడ్డ దగ్గరే చెప్న ఎత్తుకొని రానిసి. అమ్మ యారా అయిపోక మాకు చెప్తానా? ఎవరి దగ్గర చెప్పకూడదమ్మా? లేదు చెప్పండి ఏమనిసి.
అది అదే మీ అవ్వ ఉంది కదా, మీ అవ్వ మీ తాత వాళ్ళకి మంచిది కావాలా తానే? అవును, వాళ్ళు ఎలాంటి మంచోళ్ళు, వాళ్ళకి మంచిది అవ్వాలి. మంచిది అయ్యాలంటే దేవునికి ఎంత పూజ చేయాలమ్మో. అవునా, ఎట్లా చేయాలి? నాకు వచ్చేలేదు కదా. అయ్యో, నువ్వే చేయాలని ఏమీ లేదు, నేను చేయొచ్చు. నేను దేవస్థానకు పోతా ఉండాను. నేను అడుగుతాను, తీసుకొని వస్తావా? తీసుకొని వస్తే మీ అవ్వకి మీ తాతకి బలి మంచిదవుతుంది. అవునా, అట్లయితే తీసుకొని వస్తాను. అయితే కానీ నా దగ్గర కాసులు లేదే. అయ్యా, దానికి ఎంత కాసులే వద్దు, నువ్వు కావాలంటే అది తీసుకొని రా, నేను నీకు చాక్లెట్ తీపిస్తాను. అవునా, సరే అట్లయితే తీసుకొని వస్తాను. ఏం తీసుకొని రావాలా? అది మీ అవ్వ తలదుపుతుంది చూడే, ఆ తలదుమిటిక ఎంటుకలు పారేస్తుంది కదా, ఆ ఎంటుకలు గోర్లు కడిసేస్తుంది కదా, ఆ గోర్లు మీ అవ్వది మీ తాతది తీసుకొని వస్తావా? ఎలా? అది తీసుకొని వస్తే వాళ్ళకి మంచిదవుతుందా? మంచిదవుతుంది. అట్లే మీ అవ్వ సీరుని చూడే, మీ అవ్వ సీర ఒకటి మీ తాతది పంచి ఉంది కదా, ఆ పంచి ఒకటి తీసుకొని వస్తావా? నా దగ్గర సీరే లేదమ్మో. మీ అవ్వకి ఎంత చెప్పకపోవద్దు, మీ అవ్వకి చెప్పిస్తే సీరలు అంటే భలే ఆసాదానికి, అది ఇచ్చేలేదు. నువ్వే తీసుకొని వస్తావా? దానికి తెలియకుండా తీసుకొని రా, సరేనా? అయితే కానీ అవ్వ సీరెంత ఇచ్చలేదు, సీరేమని ఎత్తుకొని వస్తే నన్ను కొట్టేస్తుంది అంతే. మీటికి సీర ఇచ్చలేదప్ప. దాన్ని ఏం అడుగుతావు? అట్లా ఎత్తుకొని రా సీర్ని. అట్లంతా వేరే వాళ్ళు వస్తుందంట, అట్లా వాళ్ళు అడుక్కుండా ముట్టుకూడదు. ఇంత పెద్ద మనిషి అయిందావు, నీకు బుద్ధి లేదేమే? ఈ ముండ వాళ్ళకింత చిత్రముండ ఇది. ఏం లేదమ్మో, సీరద్దా ఎంటుక్లు గొర్రెలు ఎత్తుకొని వస్తావా? ఎత్తుకొని వస్తే చూడి, నేను పోయి సిద్ధేస్తానికి ఇస్తే మంచిదవుతుంది వాళ్ళకి. లేకపోతే అంతే మీడికి, నాకేమప్ప, ఎత్తుకొని వస్తే ఎత్తుకుపోయి ఇస్తాను, లేకపోతే లేదు. వాళ్ళకి మంచిదవుతుందంటే ఇస్తాను, ఇడండా వాళ్ళకి చెప్పేసి ఇప్పుడే ఎత్తుకొని వచ్చేసినా. దీని దగ్గర ఇట్లా అడుగుతా ఉంటే పక్క అయిపోదు నాకు చెప్పలేట్లే. అయ్యో, వాళ్ళకి ఏం చెప్పద్దు, ఊరికే వాళ్ళు ఏమేమో పనిలా ఉంటారు. నువ్వు పోయి తిన్నంత అడుకొని కూకుంటావా? వాళ్ళు తలుతుబడేటప్పుడు ఇట్లా పారేస్తారు చూడే, గోర్లు కట్టేసేటప్పుడు ఇట్లా వేస్తారు చూడే, అప్పుడు ఎత్తుకోరా సాలి. ఇంకేం వాళ్ళకి ఏం చెప్పదు. నువ్వు ఇది గేమ్ ఆడుతూ ఉండేది తెలిసిన, నీకు ఛాలెంజ్ చేస్తూ ఉండేది నేను, వాళ్ళకి తెలియకుండా ఎత్తుకొని రావాలా. ఈ గేమ్లో ఏమన్నా నువ్వు విన్న ఇస్తే నీకు పెద్ద చాక్లెట్. అవునా, పెద్ద చాక్లెట్ నిజంగా తీసిస్తారా మీరు? అయ్యా, నేను చెప్తా ఉన్నాను మీడిక, నేను ఎంత తీసిస్తాను. సరే అట్లయితే వాళ్ళకి తెలియకుండా ఎత్తుకొని వస్తాను. నేను గేమ్లో విన్ అవుతాను, చాక్లెట్ సిక్తుంది. వాళ్ళకేమైనా తెలిసిస్తే నేనే అవుట్.